అక్రమ లేఅవుట్లు నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ముక్కుపాదం మోపుతోంది. అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, లేఅవుట్లు చేయడంతో కూల్చివేతలు ముమ్మరం చేసింది. మాదాపూర్ ఏరియాలో సున్నం చెరువు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ మరోసారి తన ఉక్కుపాదం మోపుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేసేటటువంటి సందర్భంలో చాలా అడ్డంకులు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ యజమానులు కూల్చివేసేటటువంటి సందర్భంలో దాదాపు 1 నెల నుంచి 2 నెలలు సమయం పడుతుంది. కాబట్టి మొదలు పెట్టగానే ఏదో రాజకీయ కారణాలు కావచ్చు, మిగతా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఆ అక్రమ కట్టడాలని ఆపివేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈసారి ఆ విధంగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ ద్వారా ఈసారి చేస్తున్నారు. మనతో పాటు మమతా గారు ఉన్నారు. మేడం, ఏంటి మేడం అసలు హైదరాబాద్లో మొదటిసారి ప్రయోగాత్మకంగా బిల్డింగ్ కూల్చివేస్తున్నారు ఏంటి? హైదరాబాద్ని వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకున్నదో దాని ప్రకారం ఒక ప్లాన్డ్ సిటీగా ఉండాలనే మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారి అభిప్రాయం మేరకు సిటీలో ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని గుర్తించడం, వాటి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా డైలీ రొటీన్గా జరుగుతూ ఉంది. దాని ప్రక్రియలో భాగంగా ఈరోజు ఏంటంటే ఇంప్లోజన్ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించి మొత్తం జిహెచ్ఎంసీలో ఫస్ట్ టైము అంటే మనకి మాన్యువల్గా ఒక బిల్డింగ్ కొలాప్స్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. 1 month to 2 months కూడా పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కూడా కంప్లీట్గా అవ్వట్లేదు. సో దీని ఇంప్లోజన్ సిస్టమ్తో వితిన్ సెకండ్స్లో బిల్డింగ్ అంటే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్కి ఎటువంటి ప్రమాదం లేకుండా బిల్డింగ్ దగ్గరికి దానంతటా అదే బిల్డింగ్ లోపలికి వచ్చేసి అది కొలాప్స్ అయ్యేటట్టుగా మనము ఈరోజు ప్రయోగాత్మకంగా జిహెచ్ఎంసీలో దీన్ని చేపడుతున్నాం. ఈ ఇంప్లోజన్ సిస్టమ్కి సంబంధించి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి స్పెషల్గా మొదటిసారి హైదరాబాద్లో చేస్తున్నారు? స్పెషల్ ఏంటి సార్ ఈ ఎక్స్ప్లోజన్ సిస్టమ్ ద్వారా ఏ విధంగా చేయబోతున్నారు? స్పెషల్ ఏం లేదండి, ఎంప్లోజన్ కామనే వేరే దేశాల్లో వాడుతున్నారు, ఆ ప్రకారంగానే చేస్తున్నారు. ఎట్లా చేస్తారు సార్ ఇక్కడ ఈ పద్ధతి? ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు, హోల్స్ వేసేసాం, దీనిలో ఎక్స్ప్లోజివ్స్, డిలే డెటోనేటర్స్ సీక్వెన్స్ ప్రకారం పెట్టేసేసి బ్లాస్ట్ చేస్తాం. మనం చూస్తున్నాం, మనం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ దాదాపు 5 ఫ్లోర్ల బిల్డింగ్. 5 ఫ్లోర్ల ఆ బిల్డింగ్ కూడా గతంలో అంటే మిగతా బిల్డింగ్లు కూల్చివేసేటటువంటి సందర్భంలో ఓన్లీ గోడలు కూల్చివేసి తీసేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సిమెంట్ కాంక్రీటు పిల్లర్లని కూడా ఇక్కడ పిల్లర్లలో బాంబులు పెట్టడం ద్వారా ఒకేసారి డైరెక్ట్గా అంటే వితిన్ సెకండ్స్లో 10 సెకండ్స్ లోపలనే ఈ బిల్డింగ్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే మనం చూస్తున్నాం హైదరాబాద్లో అక్రమ కట్టడాలకు సంబంధించి జరుగుతున్నటువంటి కూల్చివేతల నిర్మాణ సమయంలో కూల్చివేతలు మొదలు పెడుతుంది జీహెచ్ఎంసీ. ప్రతిసారి కూడా మళ్ళీ ఏదో ఒక విధంగా ఆప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ విధానం ద్వారా ఖచ్చితంగా తాము అనుకున్నటువంటి నోటీసులు ఇవ్వగానే స్పందించకుంటే వెంటనే కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జీహెచ్ఎంసీ మొదటిసారి ఈ బిల్డింగ్ని కూల్చివేసి ప్రయోగాత్మకంగా చూపించబోతుంది. కెమెరామెన్ బట్టుతో సతీష్ కుమార్, HM TV, హైదరాబాద్.